రైతు సోదరికి నమస్కారం. నేనండి మీ ఫార్మర్ శివ. ఈరోజు కంటెంట్ ఏమంటే శనగలు అంటారు కదండి. ఈరోజు శనగలు అయితే ఈ వీడియో ఉందండి. ఈరోజు శనగలు అయితే చేస్తున్నాం. ఈరోజు అక్క చూడండి శనగ తెంపుతున్నారు. కొద్దిగా కుప్పు వేసుకొని అలా చెప్పుకుంటారు మన రైతులు. చూడండి మాటలు చెప్పుకుంటా అని వాళ్ళకి టైం పాస్ అవుతుందండి. వాళ్ళకి డబ్బు లెక్క అంటారు ఫ్రెండ్స్. మనకి డబ్బుకి వచ్చేది 100 రూపాయలు అంటాము. సైకిల్ తీసుకొని నిండు ఎవరిదో వాళ్ళు నింపుకుంటారు. అలాగా లైన్గా కూర్చోంటారు ఫ్రెండ్స్. మనకైతే ఇదిగో అక్కడ అలా శనక్కాయలు ఇప్పుడు మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మిషన్ కడితే ఈ కాలంలో మిషన్ వేసని త్వరగా వేసుకుంటుంది. ఇలా కాదు, వాళ్ళు చూడు రైతులు బతకాలని తెంపిస్తున్నారు. ఎవరు చేత వాళ్ళు ఎన్ని డబ్బులు తెంపుతారో తెలుసు ఫ్రెండ్స్. మనకు ఒక రోజుకి వచ్చి 10-12 తెంపొచ్చు. అదిగో పొలం అంతా చూపించినాడు. పొలం అంతా మనకి శనక్కాయలే. ఒక అక్కగారు తెంపుతున్నారు చూడండి. అదిగో ఆ కింద పడి ఏరుకుంటే కూడా మనకు లాభం ఉంటుంది. శనక్కాయలు చాలా రేటు ఉండవు. అవ్వగారు చూడండి ముసలావ్వ అయితే కూడా జీతం వస్తే కూడా అలాగే కష్టపడుతుంది. చూడండి మనకి రైతు అంటే మీకు మన రైతుకి చాలా హెల్ప్ చేస్తున్నారు. మీకైతే రైతు ఇంట్లో కూర్చోకున్నట్ల సంబళం తీసుకొని 4,000 వస్తుంది కదా, అవి కూర్చొని తినొచ్చు కదా. అట్లా కాదని అందరూ బతకాలని కష్టపడితే వస్తుందని మన కోసం కష్టపడుతుంది. మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. రైతులకి వ్యాపారం లేదు ఫ్రెండ్స్. మనకు వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి గిట్టుబడి అవడం లేదు. ఆ మార్కెట్ అంతా దిగిపోయింది. మనం పెంచాలనుకున్నాను. నేను కూడా మీ ఫార్మర్ శివ రోజు బాధ కూడా చెప్తున్నాను. ఇంకోటి ఈ చూసే ముందు లైక్ చేయడం లేదు. అలాగే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మేము ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నవ్వుకుంటా బాగా కామెంట్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే మన అక్కలు. అదిగో గుడ్డాలు ఇంకా అట్లా ఉంటారు చూడండి. శనక్కాయలు చూసే ఉంటారు కదా. ఏమైనా మిస్టేక్ అయితే తెలియజేయండి, కామెంట్ చేయండి. అదిగో కొద్ది కుప్పు వేసుకొని అవ్వగారు చూడండి మళ్ళీ వచ్చింది. మరి వాళ్ళకి నా నమస్కారాలు. ఇలాంటి కష్టపడి మనకి ఇంత హెల్ప్ చేస్తున్నారంటే ఇవి గ్రేట్ కదా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఇప్పుడు కాదే పనే లేవు. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళకి పని బుడ్డ తెంపు అదేనా మీకు కూలి గిట్టుపడుతుంది అవుతుందని సరే వచ్చినాము. వాళ్ళు చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పినారు. మేము కూడా మనకు వెళ్ళిపోతుంది కదా ఫ్రెండ్స్. తెంపితే మనకు బాగుంటుంది, ఎద్దులకి పొట్టు వస్తుంది కదా. అదిగో అట్లా కొద్దిగా వేసుకుంటాం కుప్పు మనకైతే. అదిగో చూడండి ఫ్రెండ్స్, మన అవ్వగారు నిలబడి అట్లా మాటలు చెప్పుకుంటూ మనకి కెమెరా తీసుకుంటూ అట్లే చూడండి అలాగా పీకేసినారు. ఫస్ట్ పీకేసి 3 రోజులు ఆరేసినాక దాని తర్వాత మనకి తెంపడానికి బాగుంటుంది శనగలు. చూడండి మనకి ఎంత గ్రేట్ బాగా ఉండేది ఫ్రెండ్స్. మనకైతే ఇది ఇలాంటి చూస్తుంటే కూడా కామెంట్ చేయండి. చూడండి మళ్ళీ ఈ శనగలు ఇలాగా లైన్గా వేసుకుంటారు కదా. ఇది ఎలాగంటే వేసుకుంటారు కొద్దిగా ఆరాలి ఫ్రెండ్స్. బొల్లి ఆడితే మనకి ఎదురు తినడానికి బాగుంటుంది. ఇది శనగల చెట్టుకి ఒక 10-12 అయింటాం అనుకో. ఇప్పుడు అంతోటి కూడా లేదు. అదిగో ఒక చేతి కూడా ఎలా తెంపుతున్నారు ఇప్పుడు చూద్దాం. మళ్ళా చూడండి అక్కడ కొద్దిగా ఒక్కొక్క చిన్న పిల్లోడు కూడా స్కూల్కి పోకుంటేగా గుడ్డ తెంపుకొని వచ్చినాడు. చూడండి ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? పిల్లలు కూడా స్కూల్ లేకపోతే కూడా బుడ్డ పిల్లలతో వచ్చినారు. చూడండి ఎంత కష్టం పడి మన రైతు. చూడండి డబ్బు అని ఎంతో మీరు కోడిని చేయొచ్చు, కానీ రైతు కష్టపడింది మీకు తెలుసు ఫ్రెండ్స్. ఒక్కసారి వచ్చి చూడండి. మనకైతే ఇంతంత కష్టం ఎక్కడ చూడలేదు. పిల్లోడు చూడండి ఎలాగ తెంపుతాడో నాకైతే ఆశ్చర్యం ఉంది. ఇదిగో ఈ విధంగా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ శనగలు. ఇదిగో మన కెమెరా పోతూనే ఉంటుంది. ఇంకా ముందు చూద్దాం రండి. అదిగో అక్కడ ముగ్గురు కూర్చున్నారు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, మనకైతే ఇంకా ఈరోజు అయితే తక్కువ వచ్చినారు. రేపు అయితే చాలా ఉంది సార్. ఆ వీడియో కూడా మీకు పార్ట్ 2లో పెడతాను. అది మనకి చాలా సపోర్ట్ చేయండి. నా వీడియో అయితే చేసినాను, అది కంటెంట్ బాగాలేదు కాబట్టి మీరు కొద్దిగా నాకు ఎంకరేజ్ చేసే ఇంకా బాగా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఒక అవ్వగారు చూడండి మళ్ళీ వచ్చింది. నేను మళ్ళీ అట్లా తెంపుతుంది చూడండి. ఒక్కొక్క చెట్టు తీసుకొని ఒక 2-3 బొడ్లు తీసుకొని తిరుక్కొని ఎన్ని సంచులు తెంపుతానో అనుకుంటుంది మా తిన్నాం ఫ్రెండ్స్ ఆయమ్మ. ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నారు రోజు. కొంతమంది ఇప్పుడు రైతులు ఎవరు వాళ్ళు భోజనాలు చేస్తారు. ఇలా కాదు మన రైతులు. అది అందము ఒక దగ్గరికి బట్టలు వేసి బాగా కలిపి అందరూ కలిసిమెలిసి తింటారు ఫ్రెండ్స్ మన రైతులు. ఇప్పుడు చూడకుండా మన రైతులు చూడండి ఇప్పుడు అలా అంతా ఇలాగ వేసినారు. అంతా ఒక అన్నము ఒక భోగానికైతే వేసినారు. అంతా కలిపి కారం పొడి చట్నీని అంతా పప్పు కానీ అంతా వేసి ఒకసారి మిక్స్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఒక జామ చేసుకొని అలాగే వేస్తున్నారు చూడండి. కొనుక్కరా ఎందుకు తెచ్చినారమ్మో, మనం పోదాం ఫ్రెండ్స్ తినడానికి. వద్దు ఫ్రెండ్స్, మనకైతే చాలా రైతులు
నీళ్ళు కూడా చూడండి ఎవరు నీళ్ళు తాగుతున్నారు చూసి వాడిన నీళ్ళు అవి చూడు అవ్వగారు అక్కడ తింటున్నది ఒక అవ్వ ఆల్రెడీ మా ముస్లాం అయితే కూడా చాలా కష్టపడుతుంది అక్కడ చూడండి అన్ని మిక్స్ చేసి